Garuda Express, an international courier service. ఓం నమో వెంకటేశాయ. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు అసలు గతం ఎప్పుడూ లేనటువంటి పేరు వినబడినటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం జరిగింది. అది కూడా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాదని. అంటే ఆలోచించండి, ఇక్కడ ఒక సారూప్యత ఉంది రెండు జాతకాలకి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారికి, అలాగే ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇద్దరి జాతకాలు ఇంచుమించుగా సమానంగా ఉన్నటువంటి జాతకాలు. నెంబర్ 1, వారి వ్యక్తిగతమైనటువంటి జీవితాలు, వారు తీసుకునేటువంటి నిర్ణయాలు, జనాల్లో వారికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఇంచుమించు సరిసమానం. ఉదాహరణ, నరేంద్ర మోడీ అనేటువంటి భారతదేశ ప్రధానమంత్రి ఎట్లయితే భారతదేశాన్ని ఒక కొత్త రూట్ వైపు పయనింపజేస్తాడు అని చెప్పి జనాలందరూ నమ్మి ఓట్లు వేసి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, ఆయన చరిష్మాను నమ్ముతా ఉన్నారో, యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలోని హిందూ జాతిని ఒక కరడుగట్టిన హిందూవాదిగా ముందుకు తీసుకెళ్తాడు అని చెప్పేసి జనాలు నమ్మడం అనేటువంటిది ప్రారంభం అవుతా ఉంది రేపు ఉగాది నుండి. అంటే నరేంద్ర మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలామందికి ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది అని చెప్తే ఎవరు నమ్మలేదు. కానీ ఒక నిర్ణయం ద్వారా నరేంద్ర మోడీ గారికి నిజమైనటువంటి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. బీజేపీ అనేటువంటి పార్టీలో భారతదేశం మొత్తంలో ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారికి సరిసమానమైనటువంటి నాయకుడు, రీప్లేస్మెంట్ చేయగలిగినటువంటి నాయకుడు ఈ రోజు వరకు లేడు. ఒక 4 రోజుల కిందటి వరకు లేడు. కానీ యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినారో ఆ రోజు నుండి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి పోటీదారునిగా ఇతను లిస్ట్లో చేరడం గమనించాల్సి ఉంటుంది. మోడీని ఏదైతే టెంపర్మెంట్ను మనం చూసి జనాలందరూ, భారతదేశ ప్రజలందరూ, మనమందరము అతన్ని మెచ్చుకుంటా ఉన్నామో నరేంద్ర మోడీ గారిని, నరేంద్ర మోడీ గారి కంటే 500% ఎక్కువగా టెంపర్మెంట్ ఉండి హిందూవాదం పట్ల ఒక తీవ్రవాది లక్షణాలు కలిగినటువంటి, ఒక కరడుగట్టిన తీవ్రవాది లాంటి హిందూవాదాన్ని నమ్మినటువంటి వ్యక్తి యోగి ఆదిత్య. సో ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే, ఈయన జాతక రీత్యా అసలు ఈయనకు గ్రహ యుగాలేమో, ఈయన ప్రధానమంత్రి కాగలుగుతాడా, అసలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి ఏమిటి అనేటువంటి వాటిని విశ్లేషిద్దాం. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ గారి జాతకంలో పూర్వభద్ర నక్షత్రం, కుంభరాశి, ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బుధ దశలో గురువు అంతర్దశ. ఒకవైపు బుధుడు, రెండో వైపు గురుడు. అన్ఎక్స్పెక్టెడ్లీ గురువు ఉచ్చలో ఉండడం వల్ల సడన్గా ఒకేసారి ఈయన జాతక రీత్యా ముఖ్యమంత్రి కాగలిగినారు. అది భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి. ఒకసారి మనం గమనించినట్లయితే కర్కాటక లగ్నం, జనరల్గా కర్కాటక లగ్నం అనేటువంటిది చాలా గొప్ప లగ్నం. లగ్నంలో కేతు ఉన్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7. జనరల్గా లగ్నాత్ రాహువు, అంటే ఇది కుటుంబాన్ని నుండి దూరంగా ఉంచేటువంటి లక్షణం. ప్రథమ ఏంది రాహు, సప్తమ రాహు అనేటువంటిది కుటుంబం నుండి దూరంగా పెడుతుంది. అలాగే శుక్రకుజ కాంబినేషన్ బేసిక్గా మనం ఏమంటామంటే కుజదోషము మరియు శుక్రదోషం ఉన్నటువంటి జాతకం అంటాం. సో వ్యక్తిగతంగా తీసుకుంటే సంసారిక దాని నుండి దూరంగా ఉండేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండేటువంటిది జాతకం. దీన్ని గమనిస్తే రెండవది శని, సూర్యుడు, బుధుడు. యాజ్ ఇట్ ఈజ్గా నరేంద్ర మోడీ గారి జాతకంలో శని మినహా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. నరేంద్ర మోడీ గారి జాతకంలో కేతు ఉంటాడు. బట్ ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ జాతకంలో బుధుడు, సూర్యుడు, శని కాంబినేషన్. అంటే ఒక తీవ్రవాది లక్షణాలు, ఒక కరడుగట్టిన హిందూవాది లక్షణాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. రెండవది, ఎంత హైప్లోకి వెళ్తారో అంత హైప్లో నుండి సడన్గా డ్రాప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకు అర్థం చేసుకోలేము. మనం వీళ్ళు దేనికైనా సిద్ధం, రాజకీయంలో అని కాదు, వాడు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా సిద్ధమనేటువంటి జాతకం వీరి జాతకం.
సో జాతకరీత్యా కాలసర్ప దోషం మినహా గురువు బయట ఉన్నాడు. గురువు బయట ఉండడం అనేటువంటిది పిఆర్ను అలాగే అనుకోని రాజరికాన్ని రాజయోగాన్ని సూచిస్తూ ఉంది. అందువల్లనే యోగి ఆదిత్యనాథ్ గారికి సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంతమంది కాంపిటీటర్ల మధ్యలో కూడా తీసుకెళ్లి పీఠం మీద కూర్చోబెట్టడం జరిగింది. అయితే ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ప్రస్తుతం వీరి జాతకరీత్యా మంచి పరిస్థితులు ఉన్నప్పటికీ మనకు 2018 జనవరి 19వ తేదీ నుండి బుధుడిలో శని అంతర్దశ ప్రారంభమవుతుంది. అక్కడ నుండి బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా వీరి జాతకరీత్యా దగ్గర గత 15 సంవత్సరాల నుండి లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. అంటే మనకు తెలియకపోవచ్చును, భారతదేశ ప్రజలకు తెలియకపోవచ్చును, బట్ హిందూ మతంలో ఒక 2000 సంవత్సరం నుండి వీరి ప్రాబల్యం అనేటువంటిది, యోగి ఆదిత్యనాథ్ బాబా గారి ప్రాబల్యం అనేటువంటిది చాలా పెరిగింది. మనకు తెలియకుండా అంతర్లీనంగా చాలా మందికి తెలుసు హిందూ భక్తులకి. సడన్ గా ఈరోజు యూపీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. అలాగే ఒక మామూలు బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక పూజారి నుండి, ఒక ప్రధాన అర్చకుడి స్థితి నుండి ఇవాళ ఒక అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, అలాగే రాబోయే కాలంలో కనుక తీసుకుంటే 2019 నుండి కేతు మహర్దశ ప్రారంభమవుతుంది. అండ్ 2018 జనవరి 1వ తేదీ నుండి జనవరి 19వ తేదీ నుండి బుధుడిలో శని దశ స్టార్ట్ అవుతుంది. అంటే కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత వీరి జాతకంలో విశేషమైనటువంటి మార్పులు రాబోతా ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్లీ యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారికి త్వరలోనే కాంపిటీటర్గా మారబోతా ఉన్నారు. ఎందుకంటే ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు, లేదా ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 2004 తర్వాత ఇంచుమించుగా బీజేపీలో బ్రాహ్మణుల యొక్క ప్రాబల్యం తగ్గిపోతా వస్తుంది. వాజ్పేయి గారు అయితేనేమి, అద్వానీ గారు అయితేనేమి, జోషి గారు అయితేనేమి, చాలా మంది ప్రాబల్యం తగ్గుతూ వస్తూ ఉంది. సడన్ గా మళ్ళీ రేపు అద్వానీ గారిని రాష్ట్రపతిని చేయడం ఏముంది, మళ్ళీ యోగి బాబా గారిని, ఆదిత్య బాబా గారిని ముఖ్యమంత్రిని చేయడం ఏముంది, బ్రాహ్మణుల యొక్క ప్రాబల్యం మళ్ళీ పెరుగుతా ఉంది. సో కొన్ని సెంటిమెంట్స్, ఆ సెంటిమెంట్ జోలికి మనం పోవద్దు, కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. బట్ ఆ సెంటిమెంట్స్ పక్కన పెడితే జాతకరీత్యా మాత్రం నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ బాబా గారు కాంపిటీటర్ కాబోతా ఉన్నారు. అలాగే ఈయన ఉన్నటువంటి ముఖ్యమంత్రి పీఠం కూడా 2018 తర్వాత ఉత్తరప్రదేశ్లో విపరీతమైనటువంటి రాజకీయ మార్పులకు, ముఖ్యమంత్రి మార్పులకు సంకేతాలు కాబోతా ఉన్నాయి. రెండవది 2018 నుండి భారతదేశంలో ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర రాజకీయాలు భారతదేశంలోనే కేంద్ర బిందువుగా మారి భారతదేశ రాజకీయాన్ని శాసించే స్థాయికి, భారతదేశ రాజకీయాన్ని మార్చే స్థాయికి ఉత్తరప్రదేశ్ రాజకీయాలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి జాతకం కనిపిస్తూ ఉంది. కాబట్టి 2018 వరకు ఈ జాతకుడికి అనుకూలంగా ఉన్నప్పటికీ 2018 నుండి మాత్రం చాలా సమస్యలు, ఒక రకంగా ప్రధానమంత్రితోటి వైరము లేదా ప్రధానమంత్రి పదవిలోకే ఈ వ్యక్తి వెళ్ళడము లాంటి సంఘటనలు ఒక విశేషమైనటువంటి రాజకీయ మార్పులకు సంకేతాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ జాతకము ప్లస్ యోగి ఆదిత్యనాథ్ గారి జాతకం ఇద్దరికి ఒకరంటే ఒకరు పొసగనడం వంటి పరిస్థితి జాతకరీత్యా గోచరిస్తూ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్లీ కొన్ని కారణాల చేత ఇతను ముఖ్యమంత్రి కాబడ్డారే కానీ వాస్తవంగా నరేంద్ర మోడీ గారికి ఈయనకు వ్యక్తిగతంగా ఇద్దరికి వైరుధ్యాలు, వ్యక్తిగతమైనటువంటి వైరం కూడా రేపు పొద్దున ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో భారతదేశ ప్రధానికి, ఒక ప్రధాని పదవికి అర్హత ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని నరేంద్ర మోడీ తర్వాత ఎవరైనా మనం చెప్పాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్ బాబా గారి పేరు చెప్పాల్సి ఉంటుంది. సో రాబోయే కాలంలో వీరి జాతకంలో విశేషమైనటువంటి మార్పులు, భారతదేశంలో కూడా రాజకీయ మార్పులకు తీసుకెళ్లే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఓం నమో వెంకటేశ్వరాయ. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.